వెల్కమ్ బ్యాక్ టు గోసియా బుట్టి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్స్ ఎలా చేయాలి, ఆ కటింగ్స్ కి కావాల్సిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, కస్టమర్స్ వచ్చినప్పుడు అనేది చూద్దామండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనం కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళని అడగాలి, మీరు బెల్ట్ ఇక్కడ నుండి ప్యాంట్ ఇక్కడ వేస్తారా లేదా ఇంకా కొద్దిగా పైగా అని అడగాలి. నార్మల్గా అయితే ఇక్కడ బెల్లి నుండి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ సైడ్ నుంచి తీసుకుంటే మెజర్మెంట్స్ అయితే చాలా చక్కగా అయితే తీసుకోవచ్చు. మనం కస్టమర్ చేతికి ఇచ్చేసి టేపు ఎక్కడ నుండి మీరు ప్యాంట్ వేస్తారో అక్కడ నుండి అని మనం అడగాలి. వాళ్ళు అక్కడ టేప్ పడితే అక్కడ నుండి మనం ఇలా లెంత్ అయితే ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కింది వరకు ఫ్లోర్ లెంత్ ఇక్కడ వరకు అయితే తీసుకోవాలి. 38 వస్తుంది. ఇది మనం కస్టమర్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. లేదు మనం ప్యాంట్ స్టిచ్ చేయాలి, అప్పుడు మన సొంతంగా మనం ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అంటే టేప్ ఇలా పెట్టేసేయాలి. చూడండి, ఇలా రావాలన్నమాట. చూడండి, ఇది ఫ్లోర్ టచ్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా తీసుకోవాలి. మన బెల్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు తీసుకుంటే మనం పర్ఫెక్ట్ లెంత్ ఎంత వస్తుంది 39. ఇలా కూడా తీసుకోవచ్చు సొంతంగా మనం తీసుకోవాలంటే. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ మెజర్మెంట్ ఫ్రెండ్స్, నడుము చుట్టుకొలత. చూడండి, ఇక్కడ ప్యాంట్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి టైట్గా తీసుకోవాలి. ఎక్కువ లూజ్ అయితే పెట్టే అవసరం లేదు. ఎంత వస్తుందని చూడండి, 31 వస్తుంది. ఎక్కువ లూజ్ లేకుండా టైట్గా వేసుకోవాలి, ప్యాంట్ కదా అందుకండి. ఇది వచ్చేసి వెస్ట్ మెజర్మెంట్. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి హిప్ మెజర్మెంట్. హిప్ మెజర్మెంట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా హిప్ పైన నుండి రావాలి టేపు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇలా సైడ్ నుంచి ఇలా 36 వస్తుంది అన్నమాట వీరి హిప్. ఇది సెకండ్ మెజర్మెంట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొకటి థాయ్ మెజర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. థాయ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే ఇలా కొద్దిగా మన థాయ్ ఎక్కడ చూడండి, నేను ఎక్కడికైతే తీసుకుంటున్నాను అక్కడ చూడండి మీరు ఇలా 22 వస్తుంది. ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోండి. ఇలా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనం కటింగ్ చేసేటప్పుడు లూజింగ్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. 22 వస్తుంది థాయ్ మెజర్మెంట్. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనం ప్యాంటు బాటమ్ లూజు ఇలా తీసుకోవాలి. వారిని అడగాలి ఎంత లూజ్ కావాలి ఏంటి అనేది, 13 14 అనేది. లేదు మనకి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కావాలి అంటే ఇక్కడ కొద్దిగా ఇలా వాళ్ళకు ఎడమ నుండి ఇలా టేప్ రావాలండి. చూడండి నేను ఎలా పెడుతున్నానని, ఇలా పెట్టేసి ఇలా తీసుకోవాలి. ఇక్కడి వరకు టైట్ ఫిట్టింగ్ కావాలి అంటే ఇలా తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మెజర్మెంట్స్ అయితే ప్యాంట్ ఇంతేనండి, ఎక్కువ మెజర్మెంట్స్ అయితే అవసరం లేదు. ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కటింగ్ ఎలా అని చూద్దామండి. మన కటింగ్కి ఏమేమి కావాలి అని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ 2.5 మీటర్లు అయితే చాలు ఫ్రెండ్స్ ఈ సైజుకి. లేదు కొద్దిగా హెవీ సైజ్ అంటే 2.5 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కేల్స్ ఒకటి, కర్వ్ స్కేలు, ఇలా కర్వ్ స్కేల్ ఒకటి తీసుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాంట్కి ఈ స్కేల్ చాలా ఇంపార్టెంట్. షేప్ దీంతోనే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకటి స్ట్రైట్ స్కేల్. ఈ 2 వైపులా స్ట్రైట్గా ఉండే స్కేల్ తీసుకోండి. నేను ఒక వైపే ఉంది, నా దగ్గర ఇదే ఉంది, అది ఇంకొకటి కనపడలేదు ఫ్రెండ్స్, అందుకని దీంతోనే నేను మేనేజ్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ మనం తీసుకున్నాం కదా. మెజర్మెంట్ చేసేటప్పుడు ఎలా అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్స్లో ఎలా కటింగ్ చేయాలి ఏంటి అని చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాత్ అయితే నీట్గా ఐరన్ చేసుకోండి. ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ చేసి కట్ చేస్తే నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కనపడుతుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇలా ఒక మార్క్ అయితే వేసేద్దాం. ఇక్కడ వేస్టేజ్ ఇవి ఉంటే ఒక మార్క్ వేయడం వల్ల పోతుండేది. ఇలా మార్క్ వేసేసాం. లెంత్ వచ్చేసి ఇలా 38. ఇక్కడ 1 ఇంచు పైకి పెట్టి 38కు మార్క్ వేయాలి. 38 మార్క్ వేసేసాం కదా. ఇక్కడ నుండి 3 ఇంచు లేదా 3.5 కూడా ఇవ్వచ్చు. నేను 3 ఇంచు మార్క్ వేసేస్తున్నా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఓపెన్ సైడు నా వైపుకు ఉంది, ఫోల్డెడ్ సైడు అటువైపుకు ఉంది.
స్ట్రైట్గా ఇలా ఒక మార్కు. నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ స్కేల్ చూడండి నేను ఎటువైపు పెడుతున్నాను అనేది. ఇలా ఒక మార్క్ అయితే వేయండి ఇలా షేప్ కోసం. నెక్స్ట్ ఈ స్ట్రైట్గా ఇక్కడ నుండి ఇక్కడికి మనం మార్క్ వేయాలి. ఇలా ఇక్కడ కోర్ ఉంది కదా ఫ్రెండ్స్, నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఒక మార్కు. నెక్స్ట్ వచ్చేసి వీరి హిప్ వచ్చేసి 36 ఉంది కదా, మనం ఇలా 36ని మనం 4తో డివైడ్ చేయాలి. 36 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. ఈ 9కి మనం ప్లస్ 2 ఇంచ్ యాడ్ చేయాలి. 2 ఇంచ్ యాడ్ చేస్తే 9, 10, 11 వస్తుంది. ఈ 11ని మనం ఇక్కడ మార్క్ చేసేద్దాం. మనం 1 ఇంచు ఇక్కడ బయటి వైపు పెట్టి మార్క్ చేసాం కదా, సేమ్ మార్క్ కూడా అలాగే చేయాలి. 11 ఇంచుకి ఒక మార్కు, ఇక్కడ కూడా సేమ్ ఇలా మార్క్ వేసేసేయండి. ఈ మార్క్ మనం ఇలా స్ట్రైట్గా లైన్ వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం థై మెజర్మెంట్ తీసుకోవాలి. థై మెజర్మెంట్ వచ్చేసి 22 ఉంది. 22కు మనం లూజింగ్ యాడ్ చేయాలి కదా. లూజింగ్ యాడ్ చేయాలంటే నార్మల్ సైజ్ అయితే మనం 1 ఇంచు లేదా 1.5 ఇంచు చేయొచ్చు నార్మల్గా కావాలి అంటే. కాలేజ్ గర్ల్స్ వీరికైతే 1.5 సరిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఉమెన్స్ అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే వారు కంఫర్ట్ కావాలి కదా, వారు 2 ఇంచ్ కూడా అడుగుతారు. లేదు చాలా కంఫర్ట్గా ఉండాలి కూర్చోడానికి లేయడానికి, ఏమైనా చాలా వర్కింగ్ ఉమెన్స్ బయట ఇంటి లోపల వర్క్ చేసేవారు కావాలి, కొద్దిగా హెవీ సైజ్ ఉన్న 3 ఇంచ్ లూజింగ్ పర్ఫెక్ట్గా కింద కూర్చోవడం లేయడానికి చాలా ఈజీగా ఉండాలి. నార్మల్ ప్యాంట్ లాగే మనకు కంఫర్ట్గా ఉండాలంటే 3 ఇంచ్ ఇవ్వచ్చు. 3 ఇంచ్ ఇవ్వడంలో కొద్దిగా ఇలా సైడ్స్లో ఇలా వచ్చేస్తుంది లూజ్ మాత్రం. ఇది కొద్దిగా ఇక్కడ ఇలా వస్తుంది కదా ప్యాంటు, ఇక్కడ కొద్దిగా వెడల్పుగా ఇలా అయితే కనపడుతుంది. మనకేం పర్వాలేదు అంటే మనం లూజింగ్ 3 ఇంచ్ ఇవ్వచ్చు. నేను వచ్చేసి 2 ఇంచ్ ఇస్తున్నా. 22 + 2 24 అవుతుంది. ఈ 24 మనం 24 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. ఈ 12 మనం డైరెక్ట్గా ఇలా ఇక్కడ నేను ఈ మార్కు నుండి మార్జిన్ వేస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. మార్జిన్ వదిలిపెట్టే మార్క్ వేయాలి. 12కి ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ నుండి చూడండి 12కు ఇలా సెంటర్ చేయండి. 6 వస్తుంది. ఈ 6కి ఇక్కడ ఒక మార్కు, సేమ్ ఇక్కడ 6 వస్తుంది కదా, నేను ఇక్కడ కూడా మార్క్ వదిలిపెట్టే మార్క్ వేసేస్తున్నా. ఇక్కడ ఒక మార్కు 6 ఇంచుకి, ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు, ఇలా మార్క్ వేయండి. ఇలా మార్క్ వేయడం వల్ల సెంటర్ క్రీజ్ వస్తుంది, చాలా బాగా నీట్గా అయితే వస్తుంది అది క్రీజ్. ఇంకొకటి వీరి వెస్ట్ వచ్చేసి 31 కదా, 31 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 7.75 వస్తుంది. మనం ఎలా మార్క్ చేయాలని చూద్దాం. ఈ మార్క్ వదిలిపెట్టే చూడండి 7.75కే నేను ఇక్కడ నుండి మార్క్ చేస్తున్నా. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, నేను ఈ మార్క్ వదిలిపెట్టే మార్క్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. 7.75 ఒక మార్కు ప్లస్ 1 ఇంచ్ మార్జిన్ కావాలి కదా, ఇటువైపు స్టిచ్ చేయడానికి మార్జిన్ ప్లస్ 1.5 ఇంచ్ మనం టక్స్ ఇక్కడ సెంటర్ ఒక టక్స్ క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ టక్స్ కోసం 1.5 ఇంచ్ ఇలా మార్క్ అయితే వేసేస్తున్నాం. ఈ మార్క్ ఇక్కడ వచ్చేసి మనం క్రాచ్ కిస్తా అంటారు కదా, అక్కడ మనం క్రాచ్ పాయింట్ క్రియేట్ చేయాలి. దానికోసం నేను 1.5 ఇంచ్కి ఒక మార్క్ అయితే వేసేస్తున్నా. ఈ మార్క్ నుండి ఈ మార్కుకు స్ట్రైట్ గా ఒక లైన్ అయితే ఇలా వేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కర్వ్ ఇవ్వాలి. ఎక్కువ కర్వ్ ఇచ్చే అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చేసి వీరి బాటమ్ ఇక్కడ వెడల్పు 14 వచ్చింది కదా, 14ని మనం 14 డివైడెడ్ బై 4
ఈజ్ ఈక్వల్ టు 3.5 వస్తుంది. 3.5ని మనం ఇలా డివైడ్ చేయాలి. చూడండి 3.5 ఇటు పక్క ఒక మార్కు, 3.5 ఇటు పక్క ఒక మార్కు. సేమ్ ఈ మార్క్ మనం డైరెక్ట్ ఇక్కడ నుండి ఎలా మార్క్ చేయాలని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ వేసేద్దాం. నేను స్కేల్ ఇలా పెట్టా కదా, ఇప్పుడు ఇటువైపుకి ఇక్కడ నుండి దగ్గర 1 ఇంచ్ కింది, ఇక్కడ నుండి ఇలా షేప్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఇలా క్రాస్గా మార్క్ వేయండి. ఇది స్టిచ్చింగ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఈ షేప్ ఇలా పాయింట్ లాగా రాకుండా ఇలా కర్వ్ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ వెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి మనం మార్క్ వేయాలి. మార్క్ వేసి ఈ మార్క్ నుండి ఈ మార్కుకు మనం ఇలా స్కేల్తో ఇలా షేప్ ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ప్యాంట్ బెల్లీ దగ్గర చాలా బాగా ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కలిపాను. నెక్స్ట్ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి మనం టక్స్ క్రియేట్ చేయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ టక్స్ లెంత్ వచ్చేసి నేను 4 ఇంచ్కి తీసుకుంటున్నా. 4 ఇంచ్కి ఒక స్ట్రైట్ మార్కు ప్లస్ మనము ఇక్కడ 1.5 ఇంచ్ ఇచ్చాం కదా, 1.5 ఇంచ్ మీరు ఇలా హాఫ్ చేయండి. ఇలా హాఫ్ చేస్తే 1/2 ఇంచ్కి ఇలా వస్తుంది. ఇలా మీరు హాఫ్ చేయండి. చూడండి ఇంత వస్తుంది. 1/2 ఇంచ్కి 2 పాయింట్స్ ఎక్కువ ఇటువైపు, 1/2 ఇంచ్కి 2 పాయింట్స్ ఎక్కువ ఇటువైపు, అంటే 0.75 వస్తుంది. ఈ మార్కుకి ఇలా కలపాలి. చూడండి ఇలా మనం టక్స్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే మన మార్కు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. దీని ప్రకారం మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ ప్రకారం నేను ఇప్పుడైతే ఇలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా అని చూద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ లో వచ్చేసి ఫోల్డెడ్ సైడ్ నా వైపుకు ఉంది, ఓపెన్ సైడ్ ఆపోజిట్ ఉంది. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ దీని మీద వేసేద్దాం. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకుని నీట్గా ఇక్కడ ఈ ఫోల్డింగ్కి ఇది టచ్ అవ్వాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ అడ్జస్ట్మెంట్స్ అయిన తర్వాత ఈ స్ట్రైట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ మార్కుకు ఇలా స్ట్రైట్గా మార్క్ వేసేయాలి. ఇలా ఇంకొక మార్క్ వేసి బాటమ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ దగ్గర ఇలా మార్క్ అయితే వేసేసాం కదా. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజింగ్ కావాలి కదా, అందుకని 1.5 ఇంచ్ ఇక్కడికి ఒక మార్కు, 1.5 ఇంచుకు ఇక్కడ ఒక మార్కు. ఇలా మార్క్స్ పెట్టేసేయండి. ఈ మార్క్ నుండి ఈ మార్క్కి ఒక స్ట్రైట్గా ఇలా మార్క్ వేసేద్దాం. ఇలా చూడండి, ఇలా కూడా వేయచ్చు. ఇక్కడ నుంచి చూపిస్తాం, మీకు ఈజీ అవుతుంది. ఇలా మార్క్ వేసేసాం కదా. ఇక్కడ నుండి కొద్దిగా పైకి ఒక మార్క్ వేసేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి హిప్ కోసం వర్క్ చేయడానికి మనం కూర్చుంటుంటాం, లేస్తుంటాం, చాలా కంఫర్ట్గా ఉండాలి కదా. బ్యాక్ సైడ్ హిప్ కోసం లూజింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. దానికోసం నేనైతే ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. 2 ఇంచ్కి అయితే ఒక మార్కు. ఇక్కడ మనం ఇది ఫ్రంట్ పార్ట్ క్రాచ్ కాదా, ఇది బ్యాక్ సైడ్ క్రాచ్, దీంట్లో మార్క్ చేయాలి. ఇలా ఫ్రంట్ది ఎలా వచ్చిందో బ్యాక్ది కూడా అలాగే రావాలి. ఇప్పుడు ఈ మార్క్ నుండి ఈ మార్క్స్ని మనం స్కేలు ఇలా కలపాలి. ఇలా కలిపేసేయాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ మార్క్ నుండి ఈ మార్క్ ఇలా మార్క్ వేసేద్దాం. చూడండి ఇలా అయితే వచ్చేసింది. ఇప్పుడు కటింగ్స్లో ఎలా కట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు కటింగ్ అయితే అయిపోయింది. ఇటుపక్క కట్ చేయాలి కదా. ఇటుపక్క మనం ఎక్కడ మార్జిన్ ఇచ్చే అవసరం లేదు. మనము ఇటువైపే మార్జిన్ ఇచ్చేసాం. ఇటుపక్క మార్జిన్ ఇచ్చే అవసరం అయితే లేదండి. ఇప్పుడైతే ఈ లైన్ మీదనే మనం కట్ చేసుకుంటా పోదాం. చూసారు కదా ఫ్రెండ్స్ కటింగ్ ఎలా వచ్చిందని. కటింగ్ చాలా బాగా అయితే వచ్చింది. స్టిచ్చింగ్ కూడా ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా సేమ్ సైజ్ కాకపోయినా పర్వాలేదు, ఏ సైజ్ వారికైనా ఈ రోజు నేను చెప్పిన ఫార్ములాతో ఏ సైజ్ వారికైనా ఈజీగా కటింగ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.